ప్రైస్ యాక్షన్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్న వాళ్ళ కోసం ట్రెండ్‌ని ఈజీగా క్యాచ్ చేసే ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక్క వీడియోతో మీ ట్రేడింగ్ యొక్క పర్స్పెక్టివ్ మారబోతుంది. స్పెషల్లీ ఈ ఇండికేటర్‌లో నేను చెప్పబోయే మాన్యువల్ సెట్టింగ్స్‌ని యూజ్ చేస్తే అన్నెసరీ నాయిస్ అంతా క్లియర్ అయ్యి క్లియర్ పిక్చర్ మీకు తెలుస్తుంది. ఆ ఇండికేటర్ ఏంటో తెలుసుకుందామా? ఈ ఇండికేటర్ యొక్క పేరు సూపర్ ట్రెండ్. ముందుగా మీ ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ సెక్షన్స్‌కి వెళ్ళండి. ఇక్కడ సూపర్ ట్రెండ్ అని సెర్చ్ చేయండి. డిఫాల్ట్ గా ఈ సూపర్ ట్రెండ్ సెట్టింగ్ 10,3 ఉంటుంది. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని చేంజ్ చేయబోతున్నాం. సెట్టింగ్ ఐకాన్ ని క్లిక్ చేసిన తర్వాత లెంత్ ని 4 గా ఫ్యాక్టర్ ని 22 గా సెట్ చేయండి. సరే, ఇలా సెట్టింగ్స్ అయితే మార్చాము. మరి అన్ని స్టాక్స్ పైన ఇది పనిచేస్తుందా? లేదా, అలా పనిచేయదు. ఈ ఇండికేటర్ మెయిన్‌గా నిఫ్టీ 50 పైన మాత్రమే మంచిగా పనిచేస్తుంది. అది కూడా ఓన్లీ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేస్తేనే బాగా పనిచేస్తుంది. షార్ట్ చేయడానికి వాడకండి. నిఫ్టీ ఎప్పుడు బుల్లిష్‌గానే వెళ్తూ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్‌లో షార్టింగ్ చేయడం ఈ ఇండికేటర్ వాడుకొని మంచిది కాదు. ఇండికేటర్‌ని ఓన్లీ బుల్లిష్ ట్రెండ్ కనుక్కోవడానికి, లాంగ్ వ్యూ చూడడానికి వాడండి. ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండ్ ఏముంది అని తెలుసుకోవడానికి సింపుల్‌గా ఈ సూపర్ ట్రెండ్‌కి గ్రీన్ లైన్స్, రెడ్ లైన్స్ క్రియేట్ అవుతాయి. సో, ఈ రెడ్ లైన్ అట్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉందంటే బేరిష్‌గా ఉందని. ఇన్ కేస్ ఇలాగా గ్రీన్‌గా ఉందంటే బుల్లిష్‌గా ఉందని అర్థం. ఇది ఎప్పుడు బుల్లిష్ అవుతుందంటే ఇక్కడ చూడండి 26261.79 ఈ పాయింట్‌కి పైన ఒక 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే బుల్లిష్ అవుతుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే 26,372 అంటే మన ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఎక్కడుందో దాన్ని దాటితేనే ప్రైస్ యాక్షన్ ప్రకారం బుల్లిష్ అవుతుంది. సో, ఇలా ప్రతిసారి జరుగుతుందా అంటే కొన్నిసార్లు ఎర్లీగా సైన్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు లిటిల్ లేట్‌గా ఇవ్వచ్చు. ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని ట్రెండ్‌ని క్యాచ్ చేయలేకపోతున్నారా అని మీకు అనిపిస్తే ఈ ఇండికేటర్ మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. మీకు ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్‌గా వస్తే ఈ ఇండికేటర్స్ వాడడం కంటే ప్రైస్ యాక్షన్ చేయడమే చాలా బెటర్.